అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు దేవుని వాక్యంలో నుండి ఒక్క మాట. 14వ సామెత 23వ వచనము. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణము. 14వ సామెత 23వ వచనము. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాడు. ఒక పక్షి చెట్టు మీద కూర్చుని ఒక తేనెటీగను గమనిస్తూ ఉంది. ఆ తేనెటీగ యొక్క కష్టాన్ని చూసి ఆ పక్షి తేనెటీగతో ఇలా అందట, నువ్వు ఎంతో కష్టపడి ప్రతి పువ్వు దగ్గరకు వెళ్ళి సంపాదించి పోగు చేసిన తేనెను మనిషి బలవంతంగా తీసుకువెళ్ళిపోతూ ఉంటే నీకు బాధగా లేదా అని అడిగిందట. అందుకు తేనెటీగ నవ్వి ఆ పక్షితో ఇలా అందట, తేనె సంపాదించడం అనేది ఒక కళ. అది దేవుడు నాకిచ్చిన గొప్ప వరం. మనిషి నేను పోగు చేసిన తేనెను దొంగిలించగలడు, కానీ నాలో ఉన్న కళను ఎప్పటికీ దొంగిలించలేడు. నేను పోగొట్టుకున్న తేనెను మళ్లీ నేను సంపాదించుకోగలను అనే నమ్మకం నాకున్నప్పుడు పోగొట్టుకున్న తేనె గురించి నేను ఆలోచిస్తూ బాధపడుతూ కాలాన్ని వృధా చేసుకోవడం అవసరమా అని సమాధానం చెప్పిందట. అవును, ఇప్పటికే చాలామంది మనుషులు వారి జీవితంలో గతంలో జరిగిపోయిన సంఘటనలను తలుచుకుంటూ మిగిలియున్న కాలాన్ని బాధతో వేదనతో వృధా చేసుకుంటూ ఉంటున్నారు. ఈ తేనెటీగను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సహోదరి సహోదరులారా, జీవితంలో మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు ఎవరెన్ని మాటలన్నా, ఎంతగా తక్కువ చేసి మాట్లాడినా, ఇప్పుడు మీకున్న స్థితిని బట్టి హేళన చేసినా, ఎగతాళిగా మాట్లాడినా బాధపడకండి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ పెట్టాడు. మీలో ఉన్న ఆ గొప్ప టాలెంట్ ఏమిటో గ్రహించండి. ఆ టాలెంట్ ద్వారా మీరేమిటో ఈ లోకానికి తెలియచేయండి. ఎవరైతే మిమ్మల్ని చిన్నచూపు చూసి హేళన చేశారో వారి ముందు తల ఎత్తుకొని జీవించండి. జీవితాన్ని తీర్చిదిద్దుకోండి. మీ జీవితంలో ఎప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైతే హేళన చేసి అవమానించే విధంగా మాట్లాడారో దయచేసి వారిపై కక్ష పెట్టుకోకండి. ఎందుకంటే మీరు జీవితంలో పైకి రావాలనే ఉద్దేశంతోనే దేవుడు అలాంటి వారిని వాడుకుంటాడు. మిమ్మల్ని అవమానించేవారు, హేళన చేసేవారు ఆ విధంగా మాట్లాడకపోతే మీరు మీ జీవితంలో ఎప్పటికీ ఎదగలేరు. మీ జీవితంలో మిమ్మల్ని ప్రోత్సహించేవారు, ఆదరించేవారు కాదు. కొన్నిసార్లు మీరు మంచి చేసినా చెడు చేసినా మిమ్మల్ని విమర్శించేవారు, హేళన చేసేవారు కూడా ఉంటారు. అలాంటి వారు మీ జీవితంలో ఉండడం ఒక విధంగా మీ మేలు కొరకే అనే విషయాన్ని మర్చిపోవద్దు. మీరు జీవితంలో బాగా ఎదిగిన తర్వాత మిమ్మల్ని విమర్శించిన వారికి, హేళన చేసిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేయండి. బైబిల్ ఇలా బోధిస్తోంది, నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మలను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. ఇవన్నీ మీ జీవితంలో అనుమతించిన మన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు నిండు కృతజ్ఞతలు తెలియచేయండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.